జై భీమ్ అంటే నన్ను అడ్డుకుంటారా? నన్ను ఆపుతారా? ఏమనుకుంటున్నారు మీరు? ప్రజాస్వామ్యంలో ఉన్నారా అని చెప్పి ఒక పెద్ద మేడం మస్తు గరానికి వచ్చింది. నేను అసెంబ్లీలో జై భీమ్ అన్నందుకు నన్ను రానియలేదు. ఇది చాలా పెద్ద తప్పు. నేను ఫైటింగ్ చేస్తా, న్యాయం కోసం పోరాడతా అని చెప్పి ఒక పెద్ద మేడం అయితే మస్తు కోపానికి రాబట్టింది అసెంబ్లీలో అయినటువంటి రసాభాస మీద. మరి ఇంతకు మేడం ఎవరి మీద అంత కోపానికి వచ్చింది? ఉన్నట్టుండి గామాటను ఎందుకు అన్నంత మాత్రాన ఎందుకు అసెంబ్లీలో రానిత్తలేరనే టాపిక్ను తీసుకొచ్చింది? ఎందుకు ఎల్లగొట్టిల్లని అంటుందో పురాగా తెలవాలి కదా. వార్త తెచ్చిన చూడుండ్రి. ఇక ఢిల్లీలో కొత్తగా ఏర్పడినటువంటి బీజేపీ ప్రభుత్వం మీద ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర ఆరోపణలే చేస్తున్నదుల్లా. మా ఎమ్మెల్యేలను అసెంబ్లీ ఆవరణలకు రానియకుండా అడ్డుకుంటున్నారని చెప్పి ఆరోపణలు కూడా గట్టిగానే చేస్తున్నది. ఇక ఈ ముచ్చట్లల్లా ప్రతిపక్ష నేత అతీషి ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ నైతే పెట్టిందయ్యా. బీజేపీ నేతలు అధికారంలోకి రాగానే నియంతృత్వ పాలన చేస్తున్నారు, అన్ని హద్దులను దాటుతున్నారు. సభల జై భీమ్ అని నినాదాలు చేసినందుకు మా పార్టీ ఎమ్మెల్యేలను 3 రోజుల పాటు సస్పెండ్ చేసిల్లు. ఇప్పుడు విధానసభ ఆవరణలోకి కూడా రాకుండా మమ్మల్ని భారీ కేట్లు పెట్టి ఆపుతున్నారయ్యా, గిదెక్కడ అన్యాయం అని చెప్పి గగ్గోలు పెడుతున్నది అతీషి మేడం. ఇక ఢిల్లీ అసెంబ్లీ చరిత్రలలో ఇటువంటి దారుణం ఎన్నడూ మేము చూడలేదని ప్రభుత్వం మీద అతీషి మేడం గట్టిగానే గరానికి వచ్చింది. ఇక సీఎం ఆఫీసు నుంచి బిఆర్ అంబేద్కర్, భగత్ సింగ్ ఫోటోలను రేఖా గుప్తా మేడం తీసేసిందనే ముచ్చట్లల్లా ప్రతిపక్ష ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆరోపిస్తున్న సంగతి మన అందరికి ఎరికైనదే. ఇక ఈ ముచ్చట్లల్లా ఈ నెల 25న అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ కాగానే ఈ అంశం మీద ఆప్ ఎమ్మెల్యేలు సభల నిరసనకు దిగినరయ్యా. సభ స్టార్ట్ కాగానే లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా ప్రసంగం చేసిండు. ఆయన మాట్లాడుతుండగా ఆప్ నేతలు నిరసనలు చేపట్టినరయ్యా. దీంతో స్పీకరు విజేందర్ గుప్తా వాళ్ళను సభ నుండి సస్పెండ్ చేసిండు. ఇక మాజీ సీఎం, ప్రతిపక్ష నేత అతీషి సహా 21 మంది విపక్ష ఎమ్మెల్యేలను ఈ వారమంతా అసెంబ్లీకి రాకుండా సస్పెండ్ చేస్తున్నట్లుగా సభాపతి వెల్లడిక చేసిండు అయ్యా. ఇప్పుడు ఈ వెల్లడిక ఎప్పుడైతే బయటకు వచ్చిందో దీని మీద గట్టిగానే గగ్గోలు పెడుతున్నది అతీషి మేడం. అంటే న్యాయమని మాట్లాడితే మమ్మల్ని సస్పెండ్ చేస్తారా? జై భీమ్ అన్నంత మాత్రాన మమ్మల్ని రానియకుండా చేస్తారా? గిదెక్కడి అరాచకం, గిదెక్కడి అన్యాయం? గింత ఘోరంగా ఉంటుందా ప్రజా పాలన అనేది? ప్రజా వ్యవస్థలో మేము ఉంటున్నామా లేదా? అసలు ఏంది ఇది అంటే మేము నోరెత్తి మాట్లాడే హక్కు కూడా మాకు లేదా? ప్రశ్నను మేము సంధించొద్దా? మాకేమన్నా డౌట్ వస్తే మేము చెప్పొద్దా? మీరేమన్నా తప్పు చేస్తే మేము అడగొద్దా అని చెప్పి గట్టిగానే గరానికి రాబట్టింది అతీషి మేడం. మరి ఇప్పుడు ఢిల్లీలో అవుతున్నటువంటి అసెంబ్లీ పంచాయతీ ఇక్కడితో ఓడిచిపోతుందా, లేకపోతే ఇక ముందు ముందు ఇంకా ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో అని తెలవక డైలామాలు ఉంటున్నారంట ప్రతి ఒక్కరు. ఏందో ఏమో నుల్లా అసలు పబ్లిక్ తరఫున మాట్లాడుండ్రయ్యా అని చెప్పి మీకు అధికారం ఇచ్చి అందలం ఎక్కిచ్చి చట్టసభలకు పంపిస్తే మీరు తిట్టుకునుడే సరిపోతున్నది. ఇక పబ్లిక్ సమస్యలను మీరు చెప్పుడెప్పుడు, సమస్యకు పరిష్కారం చూపుడెప్పుడు, మిమ్మల్ని నమ్మి ఓటేసిన పాపానికి మాకు న్యాయం జరిగేది ఎప్పుడు అని చెప్పి వాపోతున్నారట ఈ ముచ్చటెరికైనా ప్రతి ఒక్క కామను మనిషి.